గత ప్రభుత్వంలో ప్రజా సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారు, పేద ప్రజానీకాని యొక్క డబ్బుని లిక్కర్ రూపంలో ఏ విధంగా జలగలాగా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకు తిన్నాడు అనే దానికి ఈరోజు ఉదాహరణ సిట్లో తేలుతున్న నిజాలు ఒకసారి ఆలోచించాలి. ప్రజానీకం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పూర్తిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఆసనమైంది. 3,500 కోట్ల రూపాయల పేద ప్రజల యొక్క డబ్బును దోచుకు తిన్న ఘనత వైఎస్ఆర్ పార్టీది, ఆ రోజున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు టీవీలు గాని పేపర్లు గాని సిట్ అధికారుల యొక్క నివేదికల్ని చూసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. పేద ప్రజానీకాన్ని ఏ విధంగా దోచుకు తిన్నాడు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఆ రోజు ఆరోగ్య పరిస్థితుల గురించి మేము ప్రతిపక్షంలో ఉండి లిక్కర్ స్కామ్స్ గురించి, నాసిరక లిక్కర్ గురించి, రేట్ల గురించి మాట్లాడితే ఆ రోజు మమ్మల్ని కూడా దోషులుగా చిత్రీకరించాలనే దాని మీద ఆ రోజు ప్రభుత్వం ఆలోచించింది. ఒకసారి ఆలోచించాలి. ప్రజల తరపున పోరాడటానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఈరోజు ప్రభుత్వంలో ఉండి ప్రజా సొమ్మును ఏ విధంగా కాపాడాలి, ప్రజల యొక్క ఆరోగ్యాలను ఏ విధంగా కాపాడాలి, అదేవిధంగా ఎవడైనా సరే తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఒక సరైన విధానంలో ముందుకెళ్తున్న ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాలన్నిటినీ నిగ్గు తేల్చి ప్రజల యొక్క ఆలోచనలకి ముందుకు తీసుకెళ్తారనే దాని మీద నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా వీళ్లకి సరైన ఆ యొక్క ముఠా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడే విధంగా మరి ఈ రోజు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా మరి ఇదే కాదు, అన్ని స్కాముల్ని బయట తీయాల్సిన పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ నాయకులే కాదు, గ్రామ స్థాయిలో మరి ఇళ్ల స్థలాల్లో కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల నిర్మాణాల్లో కానివ్వండి, ఈ యొక్క లిక్కర్ స్కామ్ తో పాటు ఆ రోజు మైనింగ్ స్కామ్స్, అదేవిధంగా శాండ్, మట్టి, ఎక్కడ ఏది కనబడితే అదేవిధంగా దోచుకున్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. నేననేది ఒకటే, ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన ఏ రాజకీయ నాయకుడినైనా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మేమైతే తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా తరపు నుండి, ప్రజల తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా మరి న్యాయస్థానాల్లో తగిన శిక్షని వేసే వరకు ఈ యొక్క మరి ప్రజల తరపున మాట్లాడటానికి ఎక్కడ రాజీ పడమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.